Welcome to Ajas Meet Our Leader Show. I am Ashwini Pasam, Senior Manager Human Resources, Aja Consulting Services. I am back with another leader from Aja's leadership team. He is Mr. Naveen Ravla. He is working as a finance manager. Hi Naveen. హాయ్ అశ్విని గారు. Hi, welcome to the show. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Introduce about yourself, Naveen. నేను నవీన్ రావుల్ అండి. నేను ఫినాన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా ప్రాపర్ వచ్చేసి కనగర్తి విలేజ్, ఓదలమనం, పెద్దపల్లి డిస్టిక్ కిందకి వస్తుంది. నా క్వాలిఫికేషన్ డిగ్రీ అండి, బీకామ్ కంప్యూటర్ చేశాను. బీకామ్ కంప్యూటర్స్ చేశారు. ఓకే, మరి బీకామ్ తర్వాత ఏం చేశారు? తర్వాత ఒక 2 years ఫోటోగ్రఫీ చేశానండి. ఫోటోగ్రఫీ చేశారు. ఓకే, ఫోటోగ్రఫీ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అంటే ఫోటోగ్రఫీ ఇప్పుడు మళ్ళీ ఫినాన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు, ఆ రెండుకి ఎక్కడ కూడా లింక్ అవ్వట్లేదు కదా? అవునండి, అసలు యాక్చువల్లీ ఏంటంటే నేను ఫోటోగ్రఫీ చేశాను. నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ చాలా ఉండే, కానీ మా ఫ్యామిలీ వాళ్ళకు నచ్చలేదు అన్నట్టు ఫోటోగ్రఫీ అలా వద్దు అనేసి. దానివల్ల ఈ ఇటు సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. అటు నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చేసారు, అకౌంట్స్ ఫినాన్స్ ఈ వైపు వచ్చేసారు. ఓకే, ఫోటోగ్రఫీ ఎక్కడ చేస్తారండి? మీ ఊర్లోనే? మా ఊర్లోనే. మా అన్నయ్యకు స్టూడియో ఉంది. మా అన్నయ్యతో పాటు ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని, వెడ్డింగ్ షూట్స్కి వెళ్ళేవాడిని. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 years అక్కడ చేశారు. తర్వాత ఏం చేశారు నవీన్? తర్వాత యాక్చువల్లీ ఇక్కడ రావడానికి కారణం అంటే నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ రావడానికి కారణం ఫనీ సార్ వల్ల వైఫ్ ప్లస్ మా అమ్మ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఆ త్రూ నేను ఇక్కడ రావడం జరిగింది. ఓకే, మేడము మీ మదర్ ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పుడు. ఓకే, అట్లా ఇక్కడ మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఫనీ సర్వర్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు. ఓకే, అక్కడ ఏంటండి మీ రోల్ ఏంటి? నేను జాయిన్ అవ్వడం ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యానండి. 2017లో జాయిన్ అయ్యాను. 17లో జాయిన్ అయ్యారు. నైస్. ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా చేసేవారు అంటే డైలీ మనకి ఆఫీస్ ఆపరేషన్స్ అన్నీ కూడా అన్నీ చూసుకునేవాడిని. ఓకే, అసలు ఏం నేర్చుకున్నారు అసలు మీరు ఆపరేషన్స్కి వచ్చిన తర్వాత? ఫస్ట్ నేను రావడం, నిజం చెప్పాలంటే నేను రావడం 0 knowledgeతో వచ్చాను హైదరాబాద్కి. నార్మల్గా మా సైడ్ ఎట్లుంటాయంటే డిగ్రీ ఒక సర్టిఫికేట్ రాగానే నాకు అంతా తెలుసు అని ఒక భ్రమ ఉంటుంది. కానీ ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చినాక నాకు అర్థమైంది అంటే నాకు ఏం తెలియదు. అంతా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ నాకు ఇక్కడ హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే నాకు ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఒకటి అక్కడ దగ్గర సీతాఫల్ మండి అని మా ఫ్రెండ్ ఒక రూమ్ ఉంటుంది. ఆ ఒక్కటి మాత్రమే నాకు తెలుసు హైదరాబాద్లో. ఇక్కడికి రాగానే ఇక్కడ కంపెనీలో జాయిన్ అవ్వగానే ఆపరేషన్స్కి రిలేటెడ్ అంటే కంపెనీ టోటల్ మెయింటెనెన్స్ నా కంట్రోల్లో ఉండేది అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు. అప్పుడు ఏది కావాలన్నా నేను బయటికి వెళ్ళడం, ఫోన్లో మాట్లాడడం, ఏది కావాలన్నా తిరగడం, దానివల్ల ఇప్పుడు బయట వాళ్ళతో మాట్లాడడం, దానివల్ల కొంచెం నాలెడ్జ్ పెరిగింది నాకు. ఇట్లా అందరితోటి కమ్యూనికేట్ చేయడం. అలాగే సిటీ మొత్తం కూడా సీతాఫల్ మండి సికింద్రాబాద్ కాకుండా మొత్తం ఈ ఆపరేషన్స్లో ఉన్నారు అంటే మీకు డే టు డే యాక్టివిటీస్లో డిఫరెంట్ పీపుల్ని కలవాలి, డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీకు అదొక ఆపర్చునిటీ అక్కడ నేర్చుకోవడానికి. అంటే నేను వచ్చినప్పుడు నాకు ఒకరితో ఫస్ట్ ఇలా మాట్లాడాలని కూడా తెలియకపోయేది. నార్మల్గా మా సైడ్ ఎట్లా మాట్లాడతారు అంటే నువ్వు అని అట్లా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడాలి. అది ఏజ్ చిన్నదైనా పెద్దదైనా వాళ్ళ పొజిషన్కి గౌరవం ఇవ్వాలి. మీరు అని మాట్లాడడం ఫస్ట్ ఒక 2-3 months చాలా ఇబ్బంది అయింది నాకు, కష్టమైంది, చాలా కష్టమైంది. తర్వాత మెల్లిమెల్లిగా అందరిని చూస్తూ నేర్చుకున్నారు. మీరు ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఎంత ఉండేదండి? నేను జాయిన్ అయినప్పుడు ఆర్గనైజేషన్ 250 ఉండేయండి. 250 members. వాళ్ళకి కావాల్సిన ఈ ఆపరేషన్స్ మొత్తం అంతా కూడా మీరే చూసుకున్నారు. మీరు యు ఆర్ రిపోర్టింగ్ టు యువర్ ఆపరేషన్స్ మేనేజర్. ఓకే, అంటే అప్పుడు ఆపరేషన్స్ అండ్ ఫినాన్స్ మేనేజర్ ఒక్కరే ఉండేవారు, తనకు రిపోర్ట్ చేసేవారు. ఆపరేషన్స్ ఫినాన్స్ ఎలాగో మీకు అకౌంట్స్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి అలా మూవ్ అవ్వడానికి ఛాన్స్ వచ్చిందా? ఎట్లా మూవ్ అయ్యారు ఆపరేషన్స్ నుంచి మళ్ళీ ఫినాన్స్లోకి? యాక్చువల్లీ ఫనీ సార్ త్రూ మూవ్ అయ్యాను. ఫనీ సారే అడిగారు నీకు ఇంట్రెస్ట్ ఉందా ఫినాన్స్లో వెళ్తావా అని చెప్పి. వెళ్తాను సార్, నేను చేస్తానని చెప్పి అన్నాను. దీంట్లో ఇంకో కారణం ఏంటంటే నార్మల్గా ఫినాన్స్లో ఎవరికి కానీ అంత ఈజీగా ఒక ఛాన్స్ అంటూ ఇవ్వరు, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది కదా. సారు నా మీద నమ్మకంతో నన్ను నమ్మి అప్పుడు ఆ ప్రవర్తన చూసి నాకు ఛాన్స్ ఇచ్చారు ఫినాన్స్లో. దాన్ని ఇప్పుడు ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఫినాన్స్ మేనేజర్గా ఈ కంపెనీలో ఉన్నాను. ఎక్సలెంట్. అలా ఆపరేషన్స్ నుంచి ఫినాన్స్ మేనేజర్గా అయ్యారు. ఓకే, ఫినాన్స్లో అన్నీ అంటే మీ డైలీ యాక్టివిటీస్ కానీ ఎట్లా ఉండేవి అసలు అవన్నీ కూడా?
అంటే ఏమేమి వర్క్స్ చేసేవాళ్ళు, కంప్లీట్గా ఎలా నేర్చుకున్నారు ఫినాన్స్ అంటే? ఫినాన్స్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్, అలాగే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది కదా, అసలు ఎలా నేర్చుకున్నారు అదంతా కూడా? నాకు అప్పుడు మా మేనేజర్ బాగా సపోర్ట్ చేసేవారండి. మేనేజర్, టీమ్మేట్స్ కూడా. అంటే నేను దాంట్లోకి వెళ్ళడం కూడా జీరో నాలెడ్జ్‌తోనే వెళ్ళాను. మనం ఏంటంటే నేర్చుకునేది కాలేజీలో నేర్చుకునేది ఒక వంతు అయితే, ఇక్కడ ప్రాక్టికల్‌గా చేసేదే మెయిన్. 2 డిఫరెంట్ ఉంటుంది చాలా కదండి. డిఫరెంట్ ఉంటది. ఇక్కడికొచ్చాక వాళ్ళ దగ్గర నేర్చుకొని మెల్లిమెల్లిగా నేర్చుకొని ది ఫస్ట్ నార్మల్‌గా పాత కంపెనీలో ఏందంటే ఇన్వాయిసింగ్ అని ఉంటుంది. ఇన్వాయిసింగ్ చేసేవాడిని. తర్వాత ఏపీ, ఏఆర్, జీఎల్ బుక్స్ మెయింటెనెన్స్ మొత్తం చూసుకునేవాడిని. కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఫినాన్స్ ఆపరేషన్స్ కూడా అన్ని అది నేర్చుకున్నారు. చూసుకోవడం వల్ల బ్యాంకింగ్ లోన్స్ రిలేటెడ్, కంపెనీ లోన్స్ రిలేటెడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఓకే, ఇప్పుడు ఇన్వాయిసింగ్ అన్నారు కదా, అంటే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ అంటే చేస్తారా? మనకు నార్మల్‌గా కంపెనీలో ప్రాజెక్ట్స్ గాని ఉండడం గాని, లేకపోతే మన రిసోర్స్ క్లయింట్స్‌కు ఆన్‌బోర్డ్ చేస్తాం. వాళ్ళకి ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే మన రిసోర్స్‌ని అక్కడ వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళకు ఇన్వాయిస్ క్లయింట్‌కి మనం రేజ్ చేసి పంపిస్తాం. బేస్డ్ ఆన్ టైమ్ షీట్. అంటే ఓకే. రిసోర్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రెజెంట్ అయ్యారని వాళ్ళొక టైమ్ షీట్ మనకి ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇన్వాయిస్ రేజ్ చేసి క్లయింట్‌కి పంపేవాడిని. ఓకే, అంటే ఎంతమంది ఉండేవారండి ఇన్వాయిసెస్ మనం రైజ్ చేయడానికి? ఎంతమందిని మనం డిప్లాయ్ నేను చేసాం? జాయిన్ అయినప్పుడు ఓన్లీ 20-30 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళండి. నేను ఆహ్, ఆ కంపెనీ నుంచి బయటికొచ్చే టైంకి ఒక 400 మెంబర్స్ దాకా ఉన్నారు. నైస్. 30 నుంచి 400 400 చాలా ఫాస్ట్‌గా, చాలా ఫాస్ట్‌గా. చాలా ఫాస్ట్‌గా అయింది. 400 మెంబర్స్‌కి ఇన్వాయిసెస్ మొత్తం అన్నీ. అప్పుడు అక్కడ కూడా మీరు ఫినాన్స్ కమ్ ఆపరేషన్స్ వాళ్ళకేమన్నా ఇప్పుడు ల్యాప్‌టాప్స్ ఇలాంటివన్నీ కూడా అవన్నీ చూసుకునేవారు అక్కడ కూడా? అక్కడ ఆపరేషన్స్ చూసుకోలే. ఈ ఆపరేషన్స్ నుంచి ఫినాన్స్‌కి మారాక ఓన్లీ ఓన్లీ ఫినాన్సే ఫినాన్సే చూసుకున్నారు. చూసుకున్నారు. ఓకే. అంటే నార్మల్‌గా క్లయింట్‌తోని కోఆర్డినేట్ చేయడం, రిసోర్స్‌తోని కోఆర్డినేట్ చేసి టైమ్ షీట్స్ తెప్పించుకోవడం, క్లయింట్‌తోని ఆ ఇన్వాయిస్ పంపించాక పేమెంట్ ఫాలో అప్ చేసుకోవడం, వెండర్స్‌తోని కోఆర్డినేట్ చేయడం, అట్లా చేసాను. ఇవన్నీ ఉండేవి. ఓకే, ఎన్ని ఇయర్స్ చేశారు నవీన్ అక్కడ ఫినాన్స్‌లో? అక్కడ 5½ ఇయర్స్, 6 ఇయర్స్. 5½ ఇయర్స్ చేశారు. ఓకే, 5½ ఇయర్స్ ఆ తర్వాత అదే రోల్‌లో ఉన్నారా? తర్వాత ఏం జరిగింది? ఏ కంపెనీ అయినా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అంత వర్క్ ఉండదు కాబట్టి, నేను నార్మల్‌గా ఏందంటే అటు ఆపరేషన్స్ డీల్ చేసేవాడిని. ఇప్పుడు ఐటీ రిలేటెడ్ ల్యాప్‌టాప్స్ గానీ ఏమన్నా ఉన్నా కూడా చూసుకునేవాడిని. అన్నీ చూసుకునేవాళ్ళు. అసలు అక్కడి నుంచి అంటే అప్పుడు మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పుడు అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఆల్మోస్ట్ ఒక 800-1000 ఎంప్లాయీస్. మీరు చెప్పినట్టు డిప్లాయ్‌మెంట్‌లో ఉన్న రిసోర్సే 400 వరకు ఉన్నారు. అంత పెద్ద ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ ఫర్నిచర్ పెడుతున్న, అంటే అప్పుడు అది స్టార్టప్ మనకి 15-20 ఎంప్లాయీస్ తోటి. దీనికి మూవ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఒకటి ఫర్నిచర్ విజన్ నచ్చి వచ్చాను. ప్లస్ ఇంకోటి స్టార్టప్ అంటే నార్మల్‌గా ఏందంటే నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పటికి ఆ కంపెనీలో ఆల్రెడీ అన్నీ సెటప్ చేసున్నారు. ఎవరో సెటప్ చేసిన దానికి నేను ఎళ్లి కంటిన్యూ చేసుకుంటా. నాకు తెలిసినయి నేను కొన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఈ కంపెనీకి వచ్చాక స్టార్టప్ కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టప్ కాబట్టి మీరు స్క్రాచ్ నుంచి ఏదైనా మనం అవును. బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది. పెరుగుతుంది కాబట్టి యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్. అవును. ఓకే, ఇంకొకటి విన్నది ఏంటంటే ఓల్డ్ ఆర్గనైజేషన్ నుంచి అజాకి వచ్చేస్తున్నప్పుడు చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీస్ వాళ్ళకి వచ్చే శాలరీస్ కంటే తగ్గించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారిలో మీరు కూడా ఒకరు కదా? అవునండి. దాని గురించి చెప్పండి. అంటే ఇప్పుడు మనకి మంత్లీ ఇంత ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. ఇంత ఇంత అమౌంట్ ఇంత సాలరీ మనకి రిసీవ్ అయితే గానీ మనకి మంత్‌లో అలా ముందుకెళ్ళదు అన్నది ఉంటది కదా! అలా ఇన్‌కమ్ కూడా మీరు తగ్గించుకుని, అంటే అనిపిస్తది కదా! ఈ ఎక్స్‌పెన్సెస్‌కి అమౌంట్ మేము తగ్గించుకుంటే నాకెట్లా ఈ సిటీలో నేను ఎలా సర్వైవ్ అవుతాను అని అనిపిస్తది కదా! అవును. మరి ఎలా వచ్చారు? అంటే నేను ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి ఆలోచించలేదు. ఫ్యూచర్ నాకు బాగుండాలి. ఇప్పుడు నేను ఇక్కడ నేర్చుకుంటే నాకు టాలెంట్ పెరుగుతది. ప్లస్ ఫనీ సార్‌తోని ఉంటే ఫ్యూచర్ కూడా బాగుంటది. ఫణి సార్‌ని నమ్మి ఫణి సార్‌తో పాటు మీరు అవును. వచ్చేసారు. అవునండి. అంటే పర్సనల్‌గా మనము గ్రో అవుతాము. అవును. అలాగే ఫణి సార్ లీడర్‌షిప్‌లో మనం చేస్తే కంపెనీ గ్రో అవుతాయి. కంపెనీతో పాటు మనం గ్రో అవుతాం. 2 రకాలుగా 2 కూడా రకాలు. మనకు ఉపయోగపడుతుంది. అజాలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది నవీన్? అజలో నేను ఇక్కడ కంపెనీ అనేది ఒక 15 మెంబర్స్‌తో స్టార్ట్ అయిందండి. అదొక 2 బీహెచ్‌కేలో స్టార్ట్ అయింది. దాంట్లో అప్పుడు నేను నార్మల్‌గా కంపెనీ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏది కూడా అంత పెద్ద వర్క్ ఉండదు. అంటే ఫినాన్స్‌లో కూడా ఎక్కువ వర్క్ ఉండకపోయేది. ఆపరేషన్స్ కూడా అంత ఉండదు.
అంటే ఆపరేషన్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఐటీలో అంత ఏముండదు, ఐటీ సిస్టమ్ నెట్ రిలేటెడ్ కాబట్టి అవి కూడా నేర్చుకున్నారా అవి మీరు? మూడు. అవును సిస్టమ్ రిలేటెడ్ కూడా నేర్చుకున్నారు. అవునండి. సిస్టమ్ ఐటీ రిలేటెడ్ నా పాత కంపెనీలో నేర్చుకున్నానండి. అంటే నెట్వర్కింగ్ సైడ్ ఇట్లా. నెట్వర్కింగ్ సైడ్ దానికో కోర్సు కూడా చేశాము. అది కూడా ఫనీ సార్ని అడిగాము. నైస్. ఫనీ దానిలో కూడా కోర్సెస్ నేర్చుకున్నారు నెట్వర్కింగ్ సైడ్ కూడా. అవునండి. సార్ కంపెనీ త్రూ అమౌంట్ పే చేయించి మరి నేర్పించారు నాకు. ఓకే. అంటే సరే కంపెనీ తరపు నుంచే నేర్పించుకున్నారు. అంటే ఇటు మీకు ఆపరేషన్స్లో చేశారు, ఫినాన్స్లో చేశారు, మళ్ళీ నెట్వర్కింగ్ సైడ్ కూడా నేర్చుకున్నారు. మల్టిపుల్ స్కిల్స్. తర్వాత మనం ఒక 50 సీటర్ ఒక బిల్డింగ్ చూసుకున్నాము, అక్కడికి మూవ్ అయ్యాము. అక్కడి నుంచి అసలైన వర్క్ స్టార్ట్ అయిందండి. కంపెనీ వర్క్ స్టార్ట్ అవ్వడం, ఫినాన్స్ రిలేటెడ్ నార్మల్గా రిజిస్ట్రేషన్స్, జిఎస్టీ, పిఎఫ్, పీటీ, ఈఎస్ఐ, ఇటు ఆపరేషన్స్ రిలేటెడ్ బిల్డింగ్ చూసుకోవడం, మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవడం. ఐటీ రిలేటెడ్ అంటే సిస్టమ్స్, ల్యాప్టాప్స్ కొనడం, నెట్వర్కింగ్, అదే నెట్లు పెట్టేయడం, వాళ్ళకి ఎవరికి ఏ రీసోర్స్కి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం, అవన్నీ. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి జాయిన్ అయ్యారో అవన్నీ నేర్చుకున్నారు. అంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్అప్ అప్పుడు మనకి ఏమేమి కావాలి, స్టార్టింగ్లో ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. అంటే నార్మల్గా మనం ఫస్ట్ నుంచి చూస్తేనే మనకి ఏదైనా తెలిసి వస్తుంది. నార్మల్గా నేను వర్క్ చేసిన పాత కంపెనీలో బుక్స్ అనేది క్విక్ బుక్స్ అని ఉండేవి. నేను అప్పటికి వెళ్ళే వరకు అది అంతా ఆల్రెడీ సెటప్ అయింది, జస్ట్ నేను పోయి వర్క్ చేసి చేసుకున్నా. ఇక్కడికి వచ్చాక ఏంది, నేనే జోహో బుక్స్ కొని దాని మీద నేను చేస్తూ నేర్చుకున్నా. ఇంకా అంటే దానికంటే ఇక్కడ ఎక్కువ నేర్చుకున్నా. ఇంప్లిమెంటేషన్ అంతా మొత్తం చూసారు దగ్గరుండి, మనకి ఎట్లా కావాలనేది డిజైన్ చేసుకున్నాం. నైస్ నైస్. నవీన్, జోహో బుక్స్ యూస్ చేసేవాళ్ళ టూల్స్? ఇక్కడ జోహో బుక్స్, పాత కంపెనీలో క్విక్ బుక్స్ యూజ్ చేస్తాను. క్విక్ బుక్స్. ఓకే నవీన్, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో అజాలో మీరు ఫినాన్సేనా? ఇప్పుడు మీరు అన్నారు మీరు స్టార్టప్ కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నాము అనేసి, ఓన్లీ ఫినాన్సే చూసుకుంటారా? జోహో బుక్స్లోనే వర్క్ చేస్తారా? మిగతా ఏమైనా కూడా మీరు చేస్తున్నారా? లేదండి, నేను నా డెసిగ్నేషన్ ఫినాన్స్ మేనేజర్, బట్ నేను ఆపరేషన్స్ అండ్ ఐటీ కూడా చూసుకుంటున్నాను. 3 ఏరియాస్లోనూ 3 ఇయర్స్ కవర్ చేస్తాను. అంటే నాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫినాన్స్లో మాకు ఇంకో టీం మెంబర్ ఉన్నారు, ఇద్దరం కలిసి ఫినాన్స్లో వర్క్ చేస్తాం. ఆపరేషన్స్లో ఇంకో టీం ఉంది, వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం, చేస్తూ వాళ్ళతో చేయించడం అటు చేస్తుంటాను. ఇటు ఐటీ రిలేటెడ్ చూసుకుంటాను మొత్తం కంప్లీట్గా. అంటే 3 ఏరియాస్లో కూడా మీరు చూస్తారు. నెట్వర్కింగ్ సైడ్ ఉన్నారు, ఆపరేషన్ సైడ్, అలాగే ఫినాన్స్ మేనేజర్గా ఉంటూ ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా మీరు చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది నవీన్? అంటే డిగ్రీ తర్వాత మీరు అక్కడ ఫోటోగ్రఫీ అనో ఇంకేదో అనో చెప్పి ఒక 2 ఇయర్స్ అక్కడ ఆగిపోయి, మళ్ళీ ఇప్పుడు ఒక ఐటీ ఆర్గనైజేషన్లో హైదరాబాద్లో ఇలా 3 డిపార్ట్మెంట్స్, ఒక 200-250 ఎంప్లాయీస్కి ఈ వర్క్స్ అన్నీ చేస్తూ మీకు ఎట్లా అనిపిస్తుంది? ముందుగా చెప్పాలంటే నేను శ్రీలత మేడంకి చాలా కృతజ్ఞతలు ఉంటాను, ఫనీ సార్కి కూడా. ఆ రోజు ఇక్కడికి రాకపోయి ఉంటే నేను ఇప్పటికి కూడా ఫోటోగ్రఫీలో ఉండేటోడిని. సేమ్ రోజు పెళ్ళిళ్ళకు, షూట్లకు వెళ్ళి అక్కడ ఆ డేస్ మాత్రం గడిపి అక్కడనే ఉండేవాడిని. కానీ ఫ్యూచర్ అనేది ఈ విధంగా ఉండకపోయేది. ఇప్పుడున్న ఫ్యూచర్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉండాలంటే మార్పు కావాలి. ఆ మార్పు ఇక్కడికి వచ్చాక జరిగింది నాకు. ఆ చేంజ్ అనేది మీ లైఫ్లో శ్రీలత మేడం ద్వారా వచ్చింది. అజా, మనం ఫణి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు 2027 కల్లా 500 crores కంపెనీ అవ్వాలి, 5000 ఎంప్లాయ్మెంట్స్ మనం క్రియేట్ చేయాలి అని. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. సారు పాత ఆర్గనైజేషన్లో కూడా ఒక గోల్తోనే కంపెనీ స్టార్ట్ చేశారు, అందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని. సార్ కోరిక ఏంటంటే కుదరని, అంటే కొందరికి జాబ్స్ దొరకక ఉండడం, కొందరికి బ్యాక్గ్రౌండ్ లేక, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషిలో టాలెంట్ ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని సార్ అనుకుంటారు. దానికి తగ్గట్టే పాత కంపెనీలో జాబ్స్ చాలా ఇచ్చారు. ఇప్పుడు ఈ కంపెనీలో కూడా అదే టార్గెట్తో ఉన్నారు. ఈ టార్గెట్లో అంటే మేము కూడా దానిలో ఒక భాగం అయినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ విజన్ ఏదైతే ఉందో మన ఆ విజన్ రీచ్ అయ్యేలాగా మీరు కూడా ఒక పార్ట్ అవుతున్నారు. అజాలో కల్చర్ ఎలా ఉంటుంది నవీన్? కంపెనీలో ఏంటంటే మొత్తం ఫ్యామిలీ కల్చరే ఉంటుందండి. ఈ కల్చర్ అనేది నార్మల్గా ఏ ఎంప్లాయీ వచ్చినా కూడా ఈ కల్చర్కి అలవాటు అయిపోతాడు. అది ఎంత సీనియర్ కానీ, బయట నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ వచ్చినా కానీ, ఫ్రెషర్ వచ్చినా కానీ ఈ కల్చర్కి బాగా అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయి అందరూ ఒక ఫ్యామిలీ లాగా మింగిల్ అయిపోతారు.
ఎక్సలెంట్. మన కల్చర్ అజాలో అలా బిల్డ్ చేస్తున్నారు ఫణి సార్. అవునండి. కల్చర్ అనేది అలా అలా బిల్డ్ ఫణి చేస్తున్నారు. సార్ విజన్ వల్లే, ఫణి సార్ వల్లే ఈ కల్చర్ అనేది ఇలా ఉంది. అవును. నవీన్, అజాలో ఫినాన్స్ మేనేజర్గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? మాకొచ్చేసి ఫస్ట్ మనం దీంట్లో ఏఆర్ మీన్స్ అకౌంట్ రిసీవబుల్స్, అంటే మనకు వచ్చేవి అకౌంట్స్ పేబుల్స్, మనం చేసే కంపెనీ నుంచి పోయేటివి అవన్నీ ఉంటాయండి. ఏఆర్ రిలేటెడ్ వస్తూ ఉంటే మనకు ఇప్పుడు రిసోర్స్ ఉన్నారు కదా, మనం క్లయింట్కు పంపిస్తాము. ఆ రిసోర్స్ని పంపించేటప్పుడు ఫస్ట్ మనకు సేల్స్ టీం నుంచి ఒకటి అగ్రిమెంట్ వస్తుంది. ఆ అగ్రిమెంట్ నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది, మా వర్క్ స్టార్ట్ అవుతుంది. అగ్రిమెంట్ చూడడం, చదవడం, దానిలో టర్మ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెక్ చేస్తాం. దాన్ని బట్టి మన సిఇఓ గారితో కానీ సిఓఓ గారితో కానీ సైన్ చేయించి క్లయింట్కి పంపించడం. దాని తర్వాత క్లయింట్ నుంచి మనకు ఆ రిసోర్స్కు రిలేటెడ్ పీఓ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ అని. ఆ పర్చేజ్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మంత్లీ వాళ్ళు రిసోర్స్ వెళ్ళి వర్క్ చేశాక ఎవ్రీ మంత్ మనకు టైం షీట్ ఇస్తారు. ఆ టైం షీట్ని బేస్ చేసుకొని ఇన్వైట్ చేసి క్లయింట్కి పంపించడం, దాన్ని మళ్ళీ పేమెంట్ ఫాలో అప్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఈ టైం షీట్స్ అనేది మీరు మీ అంతటా మీరే క్లయింట్ ఫాలోఅప్స్ చేస్తారా, లేదంటే మన ఎంప్లాయీస్ మనకి పంపిస్తారా? సేల్స్ వాళ్ళు ఎవరు కాంటాక్ట్ అవుతారు క్లయింట్ అంటే ఎంప్లాయీస్ కొందరు డైరెక్ట్ పంపిస్తారండి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు పంపితేనే యాక్సెప్ట్ చేసేలా ఉంటాయి. కొన్ని వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు పంపనప్పుడు మేము ఫాలోఅప్ చేసి కూడా తెప్పించుకుంటాం. కొన్ని డైరెక్ట్ మన రిసోర్సే మా మెయిల్ ఐడీస్కి పంపిస్తూ ఉంటారు. ఓకే, డైరెక్ట్గా వాళ్ళే పంపించేస్తారు. వచ్చిన టైం షీట్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ ఇన్వాయిసెస్ చేసి క్లయింట్కి పంపిస్తారు. పేమెంట్ టర్మ్స్ ప్రకారం మళ్ళీ పేమెంట్ ఫాలోఅప్ చేసి తెప్పించుకోవడం. ఏపీ రిలేట్కి వచ్చేసరికి నార్మల్గా మన వెండర్స్ ఉంటారు. ఇప్పుడు మనకు సప్లై ఏమేమి ఉన్నాయో, ఆపరేషన్ రిలేటెడ్ కానీ, మన సర్వీసెస్ రిలేటెడ్ కానీ ఏమున్నా కూడా వెండర్స్తో కోఆర్డినేట్ చేయడం చేస్తాం. వాళ్ళకు పేమెంట్స్ చేయడం, దాని రిలేటెడ్ మొత్తం చూసుకుంటామండి. ఓకే. ప్లస్ ఇలా కాకుండా స్టాట్యూటరీ కాంప్లైన్సెస్, జిఎస్టీ, పిఎఫ్, ఈఎస్ఐ పేమెంట్స్ అన్నీ కూడా చూస్తారు. ఏమైనా లోన్స్ కావాలి, కంపెనీకి లోన్స్ కావాలన్నా బ్యాంక్ రిలేటెడ్ ఆ వర్క్ చూసుకుంటాము. రిసోర్సెస్ కూడా నార్మల్గా ఇప్పుడు మన రీసెంట్గా బ్యాంక్ అకౌంట్ కూడా చేంజ్ అయింది కంపెనీది. అవి కూడా రిసోర్స్ అకౌంట్స్ ఓపెనింగ్ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటున్నాం. ఈ బ్యాంక్స్ తోటి వీటితోటి ఈ డైలీ రొటీన్ అంతా ఇలా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు డిప్లాయిడ్ రిసోర్స్ అంటే జస్ట్ మనకు అగ్రిమెంట్ రాగానే అయిపోదు. మన రిసోర్స్ను క్లయింట్కి పంపించి క్లయింట్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ మన కంపెనీకి వచ్చే వరకు మొత్తం బాధ్యత అనేది కంపెనీది ఉంటుంది. దాంట్లో మా పార్ట్ ఏంటి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ అర్జెంటుగా కావాలి, రేపే ఆన్బోర్డ్ కావాలనుకున్నారు అనుకోండి, తనకు పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికైనా ఫ్లైట్ బుక్ చేయడము, ఇమీడియట్గా కావాలి అంటే ఫ్లైట్ బుక్ చేసి పంపించడం. అక్కడికి వెళ్ళాక రిసోర్స్కి కూడా 15 days స్టే ఇస్తాం మన కంపెనీ తరపు నుంచి. అకామిడేషన్ అది కూడా బుక్ చేస్తాము. అక్కడికి వెళ్ళాక కూడా మన హెచ్ఆర్ టీం వాళ్ళు కానీ మేము కానీ వాళ్ళతో కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ ఎలా ఉంది, అంతా ఓకేనా అని. అంటే ఇవన్నీ చేయడానికి కూడా కారణం ఏంటంటే మన పాలసీస్, అది ఫణి సార్ పెట్టిన పాలసీస్ ప్రకారం మనం ఈ వర్క్ అంటే రిసోర్స్ నార్మల్గా డిప్లాయ్ అయిపోగానే ఇక మనకు సంబంధం లేదని వదిలేయం. మనం ప్రతిరోజు ప్రతి మంత్ వాళ్ళతో ఫాలోఅప్ చేస్తూనే ఉంటాయి. ఎలా ఉంది వర్క్ రిలేటెడ్ అయినా కూడా మన సీనియర్స్, వాళ్ళ టీమ్ రిలేటెడ్ సీనియర్స్తో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడడానికి కూడా టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, అంటే డిప్లాయ్ అయిపోయారు ఇంకా అక్కడితో అయిపోయింది అని కాకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్ చేస్తూ ఉంటారు. ఇటు మీరు చేస్తూ ఉంటారు, అలాగే టెక్నికల్ హెచ్ఆర్ టీమ్, టెక్నికల్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళతోటి ఒక కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగా, అంటే అది న్యూ ప్లేస్ న్యూ అలా అనిపిస్తుంది కదా వాళ్ళకి. ఎవరికైనా నార్మల్గా ఏంటంటే మనం ఉన్న ప్లేసే మన కంఫర్ట్ జోన్ అయిపోతుంది. సడన్ గా ఒక మనిషిని నువ్వు ఈ రోజు ముంబై పోవాలి, ఢిల్లీ పోవాలంటే ఎవరు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేము. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఫణి సార్ వాళ్ళతో మాట్లాడతారు. సార్ వాళ్ళని పిలిచి ఫస్ట్ నువ్వు సెలెక్ట్ అయినావు, ఇంత అంటే వీళ్ళు నార్మల్గా ఇంటర్న్షిప్లో వచ్చి కొంచెం తక్కువ నేర్చుకోవడం, తొందరగా సెలెక్ట్ అయినప్పుడు సార్ పిలిచి వాళ్ళకు ఫస్ట్ ఒక కంగ్రాచులేట్ చేస్తారు. అంటే సెలెక్ట్ అయినందుకు వాళ్ళను కంగ్రాట్ చేసి వాళ్ళకు ఒక ధైర్యం ఇస్తారు. మీకు కంపెనీ ఉంది, మేమున్నాం అని చెప్పి ఒక ధైర్యం ఇస్తారు. అంటే ఎవరైతే కొంచెం ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తారు.
అలా కాకుండా కొంతమంది రిసోర్స్ ఏందంటే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారండి. నేను చాలా మందిని చూశాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రావడం ఫ్రెషర్‌గా వస్తారు. ఫస్ట్ ఆన్‌బోర్డింగ్ క్లయింట్ కంటే చాలా సంతోషంగా ఉండడం వాళ్ళు కొందరు చాలా సంతోషంగా ఫీల్ హ్యాపీ అవుతూ ఉంటారు. ఫీల్ అవుతారు బాగా. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. వాళ్ళకి కొందరికి ఏందంటే ఫస్టు ఏమన్నా ఇట్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఏమన్నా ధైర్యం లేకున్నా కూడా నార్మల్‌గా ఫనీ సార్ ఒక 5 నిమిషాలు సార్ కూడా ఎక్కువ మాట్లాడరు. ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ఒక 5 సంవత్సరాలకు ఇచ్చే ధైర్యం ఇస్తారు. 5 సంవత్సరాల ఆ మనిషి 5 అట్లా 5 మినిట్స్‌లో డేర్‌గా ఉండేటట్టు అట్లా ఒక ధైర్యాన్ని మనకి క్రియేట్ చేస్తారు సార్ సార్. గురించి తెలుసు. మనకి సార్‌తో మాట్లాడితే మనకి మనం ఎలా మోటివేట్ అవుతాం అనేది కూడా అవును. మనకు తెలుసు. అంటే మన లోపల ఈ శక్తి ఉందా అని చెప్పి సార్ మనకి చెప్పేదాకా కూడా మనకి తెలియకుండా తెలియదు. అవును. జరుగుతుంది. అదేవిధంగా నార్మల్‌గా ఇప్పుడు ఎంప్లాయీ ఆన్‌బోర్డ్ అవ్వగానే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే ఆ రిసోర్స్‌ని మళ్ళీ పట్టించుకోరు. కానీ మన దగ్గర అలా కాదండి. మనం డిప్లాయ్ అయ్యి మళ్ళీ ఒక నార్మల్‌గా కొందరికి ఎట్లుంటాయంటే కొందరికి 3 మంత్స్ ప్రాజెక్ట్ ఉంటది. కొందరికి 6 మంత్స్ ఉంటది. కాంట్రాక్చువల్ బేసిస్. కాంట్రాక్ట్ కొందరికి 1 ఇయర్ కూడా ఉండొచ్చు. ఆ 1 ఇయర్ ఒకవేళ 1 ఇయర్ ఉంటే ఆ 1 ఇయర్ వరకు కూడా మన కంపెనీ చూసుకుంటది వాళ్ళను. రెగ్యులర్ మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్స్ ఫాలోఅప్స్. గానీ, వాళ్ళకి ఎలా ఉంది, ఏంటి అని తెలుసుకోవడం. మళ్ళీ ఇక్కడికొచ్చే వరకు, వాళ్ళు వచ్చేటప్పుడు గూడా వాళ్ళ పాన్ ఇండియా లెవెల్ ఇక్కడికి వచ్చే వరకు కూడా మనం ఫ్లైట్ గానీ, లేకపోతే బస్సు ఆర్ ట్రైన్ కంపెనీ తరపు నుంచి బుక్ ట్రావెలింగ్ చేయడం ఎలివెన్స్ అన్నీ అంతా మనం చూసుకుంటామండి. మీరే చూస్తారు హ్మ్. అవన్నీ కూడా. ఆఫ్ బోర్డింగ్ అవుతున్నప్పుడు కూడా అవన్నీ మీరే మేము చూసుకుంటారు. చూసుకుంటాం. వచ్ మా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళు ఆఫ్ బోర్డ్ అయ్యి వచ్చిన తర్వాత బెంచ్ మీద ఉంటారు. బెంచ్ మీద ఉంటారు. మళ్ళీ ఏందంటే ఈ సైకిల్ రొటేట్ అయితాయండి. నార్మల్‌గా బెంచ్ మీద కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, బెంచ్ మీద ఉన్నాడు అని చెప్పి తీసేస్తూ ఉంటారు. తీసేస్తారు. కొంతమంది సాలరీ కూడా హోల్డ్ చేస్తారు. చేయడము ఏదో ఒకటి చేస్తారు. కానీ మన కంపెనీలో అలా గాదు. మళ్ళీ మన సేల్స్ టీమ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టించడం. వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో మళ్ళీ వాళ్ళు వేరే క్లయింట్‌కు సెలెక్ట్ అవుతారు. మళ్ళీ వేరే లొకేషన్‌కి వెళ్తారు. మళ్ళీ డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ అవుతారు. మళ్ళీ మీ వర్క్ మా మళ్ళీ వర్క్ స్టార్ట్. మళ్ళీ ఇన్వాయిస్‌లు, మళ్ళీ అవును. ట్రావెలింగ్ అలవెన్స్, అకామిడేషన్ ఇవన్నీ ఇంకా. ఉంటాయి. ఒక సైకిల్ లాగా అది నడుస్తూనే ఇది ఉంటుంది. నడుస్తదండి. రిసోర్స్ పరంగా చూసామంటే వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎందుకంటే ఒక్కొక్క క్లయింట్ దగ్గర ఒక్కొక్క రకంగా వర్క్ ఉంటది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్‌తోని కూడా అవును. ఉండడం అది ఆ ఆపర్చునిటీ కూడా ఉంటుంది ఆపర్చునిటీ ఉంటది. వాళ్ళకొస్తుంది. లొకేషన్స్‌లో ఉండడం. దీనివల్ల ఏందంటే ప్రతి రిసోర్స్‌కి ఒక రకమైన ఎక్స్‌పీరియన్స్ వస్తది. నేర్చుకుంటారు ఆ! వాళ్ళు కూడా. వాళ్ళు తర్వాత ఇక్కడ నుండి వేరే కంపెనీకెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికెళ్ళినా గూడా ఒక మంచి ప్యాకేజ్‌తోని, మంచి టాలెంట్‌తోని బయటికెళ్తారు. ప్లస్ ఈ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళకి పర్సనల్ లైఫ్‌లో కూడా యూజ్ యూజ్ అయితది. అవుతుంది. అవును. డిఫరెంట్ లొకేషన్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇవంతా కూడా వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది. అవునండి. అలాగే మా పాత కంపెనీలో గూడా 1000 దాకా డిప్లాయ్‌మెంట్స్ ఉండేయండి. అప్పుడు అప్పుడు. 1000 డిప్లాయ్‌మెంట్స్. అక్కడ సేమ్ ఇదే సైకిల్ వస్తారు. అంటే అక్కడ ఇంకేందంటే మనకు యూఎస్ క్లయింట్లు గూడా ఉండే. ఓకే. యూఎస్‌కి గూడా మనం రిసోర్స్‌ని ఆన్‌బోర్డ్ చేసినాం. ఒక అతన్ని దుబాయ్‌కి గూడా ఆన్‌బోర్డ్ షేక్ అజాద్ పాషా అని ఒక రిసోర్స్ ఉండే. దుబాయ్‌కి గూడా మన కంపెనీ నుంచి ఆన్‌బోర్డ్ చేసినాం. అతనికి ఫ్లైట్ గూడా మనమే బుక్ చేయడం. అతనికి అక్కడ అకామిడేషన్ ఇక్కడి నుంచి అక్కడ మొత్తం అంతా మొత్తం చూసుకునేవాళ్ళు. మాట్లాడేవాళ్ళం. మీరే నేనే చూసుకునేవాళ్ళు చూసుకున్నా. ఇవన్నీ. అక్కడ హెచ్ఆర్ ఉండేది. కానీ మిగతా అంటే నార్మల్‌గా ఏందంటే నేను రిసోర్స్‌తోని కొంచెం క్లోజ్‌గా ఉంటా అండి. నాకు పర్సనల్‌గా గూడా చాలా చేస్తా ఉంటా. ఓకే. కాల్స్ ఆ చేస్తూ రిలేషన్ అనేది మీరు బిల్డ్ బిల్డ్ చేస్తూ చేసుకుంటూ ఉంటారు. ఉంటాను. నైస్ నవీన్. అలాగే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర గూడా ఆన్‌బోర్డింగ్ అంటే నేను ఫస్ట్ 15 మెంబర్స్‌తో స్టార్ట్ చేసాం గాండి ఈ కంపెనీ హ్మ్. 2 బీహెచ్‌కేలో. తర్వాత మనం ఇఫ్ ఎంజీఆర్‌కి షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అవ్వగానే ఫస్ట్ ఆన్‌బోర్డింగ్ ఫస్ట్ క్లయింట్ వచ్చిందండి. ఫస్ట్ ఆన్‌బోర్డింగ్ వచ్చేసి మన సేల్స్ ఫోర్స్‌లో అరుణ్ కట్టెల అని అతను ఫస్ట్ ఆన్‌బోర్డ్ అయ్యాడు. ఫస్ట్ ఫస్ట్ ఆన్‌బోర్డింగ్. ఆన్‌బోర్డ్ ఆ రోజు. నిజం చెప్పాలంటే ఆయన ఆన్‌బోర్డ్ అయ్యిండు. కానీ ఆ సంతోషం మాకు చాలా సంతోషంగుంది. ఫస్ట్ ఫస్ట్ డిప్లాయ్‌మెంటే ఎలా డిప్లాయ్‌మెంట్ మనం ఉంటుందండి? నార్మల్‌గా మేమందరం కలిసి అప్పుడు గూడా ఫనీ సార్ గూడా ఇక్కడ లేరు. యూఎస్‌లో ఉన్నారు. సార్ ఇక్కడ లేకుండా మీరే అన్నీ మేమే చూసుకున్నాము. చూసుకున్నారు. 15 మెంబర్స్ కలిసి సేల్స్ టీము మీరంతా కోఆర్డినేట్ అవును. అయ్యి చేశారు. ఆ టైంలో మేము జేసిన దానిలో ఒక సక్సెస్ వచ్చింది. ఒక రిసోర్స్ అయ్యాడంటే ఆయన కంటే ఎక్కువ సంతోషం మా అందరికయింది ఫస్ట్. ఆ హ్యాపీనెస్. ఆ! ఎందుకంటే మనం జేసిన కష్టం ఫలించింది ఫస్ట్. హ్మ్. కంపెనీకి ఒక ఫస్ట్ స్టెప్ పడ్డది. హ్మ్. నార్మల్‌గా స్టార్ట్ అయింది. స్టార్ట్ ఇంకప్పటి అయింది. నుండి. క్లయింట్ రావడం వచ్చిన తర్వాత ఇగ రిసోర్స్ ఆన్‌బోర్డ్ అయిందంటే ఇగ ఫ్లో స్టార్ట్ అవుతూ అక్కడి ఉంటది. నుంచి. మళ్ళా సైకిల్ స్టార్ట్ అవుతూనే ఉంటది. మనకు ఒక క్లయింట్‌తోని రిలేషన్‌షిప్ బిల్డ్ అయిందంటే ఆటోమేటిక్‌గా సైకిల్ ఇంకిక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతూ స్టార్ట్ ఉంటది అవుతుంది. కాబట్టి ఆ సంతోషం అప్పుడు చాలా. అందులోనూ మీరు ఓల్డ్ ఆర్గనైజేషన్‌లో చేసినప్పుడంటే మీరు మిడిల్‌లో వెళ్లారు కాబట్టి ఆ డిప్లాయ్‌మెంట్స్ అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. ఇక్కడంటే ఫస్ట్ డిప్లాయ్‌మెంట్ ఫస్ట్ కాబట్టి ఆ డిప్లాయ్‌మెంట్ హ్యాపీనెస్ అనేది అలా అవును. అనిపిస్తుంది. మళ్ళా అక్కడ క్లయింట్‌తోనే కోఆర్డినేషన్‌లు గూడా చేసుకుంటూ ఉండేవాళ్ళం. క్లయింట్ తోటి కూడా హ్మ్. ఈ ఇన్వాయిస్‌లు అవును. వీటన్నిటిలోనూ. ఈ డిప్లాయ్‌మెంట్స్ ఇవి కాకుండా ఇంకా ఇప్పుడు కోడింగ్ ట్యూటర్‌కొస్తే మనం
కోడింగ్ ట్యూటర్ దాంట్లో మీ రోల్ ఏముంటుంది? ఫినాన్స్ రోల్ ఏముంటుంది? కోడింగ్ ట్యూటర్‌లో ఎలా ఉంటుంది? కోడింగ్ ట్యూటర్ రిలేటెడ్ వచ్చేసి నార్మల్‌గా ఎంప్లాయీస్ ఇప్పుడు మనం ఎంప్లాయీస్‌కి ఇచ్చేది 3 రకాల ఆఫర్ ఇస్తున్నామండి పేమెంట్ రిలేటెడ్‌లో. దాంట్లో ఏంది కొందరు డైరెక్ట్ 3,69,000 పే చేస్తే 30,000 డిస్కౌంట్ అని ఇస్తున్నాం. కొందరు 339 కట్టి జాయిన్ అవుతారు. అవును. అలా అలా ఆప్ట్ చేసుకొని జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఫుల్ కొందరు పేమెంట్ అయిపోతే మనం కొందరు ఇస్తాం. ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేసుకుంటారు. అలా గాకుండా కొందరు బ్యాంకుని చూసుకుంటారు. అంటే ఈఎంఐ ఫెసిలిటీ ఆప్ట్ కావాలని ఆప్ట్ చేసుకుంటారు. చేసుకుంటారు గదా! వాళ్ళకు మేమేందంటే బ్యాంకుకు వీళ్ళకు మధ్యలో మేముండి ఇటు రిసోర్స్‌తోని కోఆర్డినేట్ చేస్తూ, అటు బ్యాంక్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేస్తూ లోన్ ఇప్పియడం. టైంకి రీపేమెంట్ చేపియడం. ఒక బ్రిడ్జ్ లాగా ఇటు ఆ! బ్యాంక్ తోటి. ఎందుకంటే మన ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి బ్యాంక్ లోన్ ప్రాసెస్ గాని, వాళ్ళు బ్యాంక్ కొత్తగా ఇదంతా నార్మల్‌గా అంత ఐడియా ఐడియా ఉండదు కాబట్టి ఉండదు. మనం వీళ్ళకు చేస్తూ వాళ్ళతోని కోఆర్డినేట్ చేస్తూ ఇప్పియడం. టైమ్‌లీ వీళ్ళతో మళ్ళీ రిసోర్స్‌తోని కోఆర్డినేట్ చేసి టైమ్‌లీ పేమెంట్ చేపియడం. అంటే ఈఎంఐస్ ఇట్లా. ఈఎంఐ పేమెంట్ చేపియడం. దీనిలో నాకు అనిపించింది రిసోర్స్‌కు బెస్ట్ ఆప్షన్ సార్ ఇచ్చిందేంటంటే పని సార్ ఇచ్చింది. వీరిప్పుడు నార్మల్‌గా మనం ఎక్కడ లోన్ తీసుకున్నా ఇంట్రెస్ట్ అనేది కడతాం. అవునండి. ఏ లోన్ అయినా ఇప్పుడు మనం ఏ ఇంట్రెస్ట్ పే పర్సనల్ లోన్ అయినా. చేయాల్సిందే కదా! కానీ అవును. ఇక్కడ కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఏందంటే, వీళ్ళు లోన్ తీసుకునేది 3,00,000 తీసుకుంటారు. నార్మల్ 69,000 ఫస్ట్ పేమెంట్ చేయించుకుంటాం. 3,00,000 లోన్ ఇప్పిస్తాం. బయట నార్మల్‌గా ఎవరు తీసుకున్నా ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. అవును. కానీ మనం ఇక్కడ కంపెనీ బేర్ చేస్తదా ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కంపెనీ నుంచి కంపెనీ ఇస్తది. కంపెనీ నుంచి అది ఎంప్లాయీ మీదకి ఏం ఇంట్రెస్ట్ అనేది ఏం ఏం పడదు. ఉండదు. ఎక్సలెంట్. ఆ! ఇంట్రెస్ట్ అనేది ఖజానా నుంచే పే అవునండి. చేస్తాం వాళ్ళకి. నవీన్ ఇంకా ఇవేనా ఇప్పుడు అంటే మీరు సార్‌తో పాటు ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు కలిసిపోయారు. ఇంకా ఏమైనా చూస్తారా? పర్సనల్ వర్క్స్ అలాంటివి కూడా అవునండి. చూసుకుంటారా? సార్ పర్సనల్ వర్క్స్ మొత్తం నేనే చూసుకుంటాను. నేను మేడం తరపు నుండి రావడం ఆల్రెడీ నేను వచ్చినప్పటి నుండి సార్ ఫ్యామిలీలో ఒక మెంబర్‌ని అయిపోయాను. వచ్చినప్పటి నుండి సార్ పర్సనల్ వర్క్స్ గానీ, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గానీ ఏదైనా నేను పర్సనల్ చూసుకుంటాను. అంటే అపార్ట్ ఫ్రమ్ కంపెనీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ. నార్మల్‌గా ఎవరైనా గూడా బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఇవ్వమంటే ఇంట్లోళ్ళకి గూడా ఇవ్వరు. ఇప్పుడు నేనుంటే మా సిస్టర్‌కి ఇవ్వమన్నా నేను ఇవ్వలేను. మీ నాది పర్సనల్‌ది. ఇవ్వలేను. కానీ సార్ అలా గాదు. సార్ ప్రతి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం నాకు తెలుసు. నేనే జేస్తాను. అన్నీ మీరే అన్నీ చేస్తారు. నేనే జూసుకుంటాను. సార్ పాస్వర్డ్స్ రిలేటెడ్ అన్నీ మీకు ఆ! మొత్తం అంతా మీరే హ్యాండిల్ ఆ! చేస్తారు. సార్ తోటి మీ జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది నవీన్? 8 ఇయర్స్ అవుతుందండి. 8 ఇయర్స్ జర్నీ. ఈ 8 ఇయర్స్‌లో సార్ మీకు మొత్తం పాస్‌వర్డ్స్ పర్సనల్ మొత్తం బ్యాంకింగ్ అంతా కూడా మీరే చూసుకుంటారు. అంటే ఎంత ట్రస్ట్ అనేది మీరు బిల్డ్ చేసుకున్నారు అవునండి. నవీన్. అలాగే ఇదని గాకుండా బ్యాంకింగ్ అని గాకుండా సార్‌ది రిలేటెడ్ అయిన ఒక చిన్న వస్తువు గొనాలన్నా గూడా అది నేనే మీరే జూసుకుంటాను. చూసుకుంటారు కానీ అన్నీ. ఇక్కడ నాకు జరిగే ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక వస్తువు సార్ ఒక ఏసీ కొనమన్నారండి. నేను ఎళ్తా ఏసీ. నార్మల్‌గా ఇక్కడికి రాకముందు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంది ఏసీ కొను అన్నాడు. ఏసీ పోయి ఏసీ అంట వాడు ఇత్తడు తీసుకొని వత్తా. కానీ ఇక్కడ సార్ నేర్పేది అట్లా కాదు. ఏసీల రకాలుంటాయి. నార్మల్‌గా 5 స్టార్, 3 స్టార్ అలా హ్మ్. ఉంటాయి. దాంట్లో ఎన్విరాన్మెంట్ టన్స్. ఫ్రీ హ్మ్. ఉంటది. అంటే మనం బయట ఎన్విరాన్మెంట్‌కి డిస్టర్బ్ కాకుండా కొనాలి అని చెప్పి సార్ చెప్తారు. అంటే ఇక్కడ సార్ దగ్గర నేను నేర్చుకుంది ఏందంటే ఏది కొన్నా, ఏది చేసినా ఆలోచించాలి. కంప్లీట్ నాలెడ్జ్ వస్తది నాలెడ్జ్ మనకి. వస్తది. దేని గురించి అయినా సరే సార్ తోటి మనం ట్రావెల్ చేస్తే దేని గురించైనా దేని గురించి కంప్లీట్ నాలెడ్జ్ మనం పూర్తిగా వస్తదండి. నా ఇక్కడికి రాకముందు నాకు నిజం చెప్పాలంటే అంత నాలెడ్జ్ లేదు. ఒక ఫోన్ కొనాలంటే ఫోన్ కొన్నామా లేదా? ఫోన్ అంటే ఫోన్ కొన్నామా అన్నట్టు కొన్నామా ఉంటది. లేదా? దానిలో టైప్స్ ఏంటి? ఇప్పుడు రీసెంట్‌గా ఒకటేందంటే గీజర్ కొనమన్నారు. వాటర్ గీజర్. నేను పోయినా గీజర్ ఫోటో తీసి పంపించి ఇది కొనాలా అని అడిగిన. దానికి సార్ ఇంకో క్వెషన్ ఏసిండు. అప్పుడే మనం నేర్చుకుంటాం. క్వెషన్ ఏసిండు. దానిలో టైప్స్ ఉంటాయట. సెరామిక్, గ్లాస్ అని చెప్పి హ్మ్. టైప్స్ హ్మ్. ఉంటాయి. హ్మ్. నాకు తెలీదు అవన్నీ. అప్పుడు నేను సార్ క్వెషన్ అయ్యంగానే ఫస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేసిన. ఎంత ఆ! నాలెడ్జ్ వస్తుందో చూడండి. ఆహ్, ఒక చిన్న దాని దగ్గర నుంచి కూడా మనం అన్నీ నిజం తెలుసుకుంటాం. చెప్పాలంటే ఆ షాప్ ఓనర్‌కి కూడా తెలీదు. నాకు అమ్మే సేల్స్ పర్సన్‌కి కూడా తెలవదు. మళ్ళా ఓహో! నేను గూగుల్‌లో చూసి భయ్యా ఇది ఇట్లుంది. దీంట్లో ఈ టైప్ కావాలంటే తను వెళ్లి వేరే వాళ్ళని అడిగి మరి ఆ ప్రొడక్ట్ ఇచ్చాడు. నైస్. అంటే సార్‌కి ఎంత నాలెడ్జ్ ఉంది. ఈవెన్ షాప్ అతను కూడా తెలియనంత తెలియదు. మనం చూస్తూనే ఉంటాం. సార్ ఒక ఎన్‌సైక్లోపీడియా. అన్ని విషయాల్లోనూ ఇప్పుడు టెక్నికల్‌గా అడగండి, లేదంటే ఒక కంపెనీ గురించి అడగండి. ఇంక ఇది అని కాదు. ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా సరే నార్మల్‌గా ఆయనకి పర్సనల్ గాని ఏదైనా సరే చిన్న రిలేటెడ్ అయినా కూడా సార్‌ని నార్మల్‌గా మనం వెళ్లి చిన్న టాపిక్ తీసుకొని సార్ నాకు ఇది తెలీదని చెప్పి అడిగామనుకోండి. నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీలో ఇది ఒక కాంపోనెంట్ గురించి తెలియదంటే దాని గురించి కరెక్ట్ ఒక 2 అవర్స్ అని ఎక్స్‌ప్లెయిన్ అవును. చేస్తారండి. యాక్చువల్లీ వీఆర్ సో బ్లెస్డ్ నవీన్. యెస్ ఎందుకంటే అండి. జనరల్‌గా అది షేర్ చేయరు. ఇప్పుడు ఆ! సార్‌కి నాలెడ్జ్ ఉందనుకోండి,
ఉన్నా కూడా మనకి ఆయనకున్న బిజీ లైఫ్లో మనల్ని కూర్చోబెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంతగా మిగతా ఎక్కడ మనం చూడం. కానీ చూడం. సార్ అలా కాదు, అలా మనకు అది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం దాంట్లో పర్ఫెక్ట్ అయ్యే వరకు కొంచెం కూడా విసుక్కోకుండా సార్ దాన్ని విసుక్కోకుండా మనకి ఇంకా ఎక్స్ప్లెయిన్ మనం చేస్తుంటారు. అడగకపోతేనే సార్ అంటాడు. అవును, మీరు నువ్వు నన్ను అడగట్లేదు ఎందుకు అని, అడగలేదు, నీకు అడగలేదు చెప్పనా అని అని చెప్పి కూడా సార్ అంటారు. కంప్లీట్గా మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తారు. పంపిస్తారు. ఇక్కడ మనకి అజాలో ది బెస్ట్ మనకి అదే అవును, అన్నమాట. బెస్ట్ ఆపర్చునిటీ అండి. బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే సార్కి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఏంది కరీంనగర్లో సార్కి ఒక ల్యాండ్ ఉంది. సార్కి ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఇప్పుడు ఫార్మింగ్ అంటే 5 days ఇక్కడ చేస్తారు. మండే టు ఫ్రైడే సార్ ఇక్కడ ఉంటారు. వీకెండ్స్ సాటర్డే సండే, సాటర్డే మార్నింగ్ కరీంనగర్కి వెళ్తారు. ఫామ్ హౌస్ ఉంది సార్కి. సాటర్డే సండే ఫార్మింగ్ అండ్ వెజిటేబుల్స్ అవి ఫార్మింగ్ చూసుకుంటారు. ఎవ్రీ ఫ్రైడే బయలుదేరి వెళ్తూ ఉంటారు కరీంనగర్. అవునండి. అందుకని ఓకే, ఫార్మింగ్ కూడా చేస్తారు. అవునండి. ఇక నేను వచ్చేసి ఫార్మింగ్ రిలేటెడ్ నేను చూసుకుంటా. అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని చేయడం, కూరగాయలు దింపియడం, వాళ్ళతో అమ్మిపియడం. అక్కడ టీం ఉన్నారు, మళ్ళీ అక్కడ టీం ఉంది, వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేస్తాను. చేసుకుంటారు. ఇప్పటివరకు నేను చూసింది ఏంటంటే అది లాస్ట్లోనే ఉంది. బట్ సార్కున్న ఇంట్రెస్ట్తోని అది లాస్ట్లో ఉన్నా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇంట్రెస్ట్ ఇంకా. అంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ మనుషుల్ని పెట్టి తెంపించడం ఇదంతా కూడా మళ్ళీ అవును. అంటే ఇప్పుడు నేను సార్ ఫినాన్షియల్ రిలేటెడ్ చూస్తూ ఉంటా కాబట్టి నాకు అర్థమైపోతుంది ఏది లాభాలు ఉంది, ఏది అదేం కష్టాలు. ప్రాఫిట్ కోసం కాదు, కాదు, సార్కున్న సార్ interest ఫార్మింగ్ వల్ల. మీద ఇంట్రెస్ట్ తోటి చేస్తారు. అవును. మొన్న రీసెంట్గా మనం ఒక కొత్త కారు కూడా కొన్నాం సార్ కోసం. ఆ కొన్నప్పటి నుండి నార్మల్గా డెలివరీకి కూడా నేనే వెళ్ళి తీసుకొచ్చాను. నార్మల్గా కొత్త కార్ డెలివరీ కొత్త కారు ఎవరు కూడా ఏంటంటే కొత్త కారు ఫస్ట్ వాళ్ళే నడపాలనుకుంటారు. అవును అవును. అలా కాకుండా సారు నన్నే వెళ్ళి తీసుకురమ్మన్నారు. నేనే వెళ్ళి తీసుకొచ్చాను. అసలు కారు కొనడానికి రీజన్ చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ జస్ట్ కరీంనగర్కి వెళ్ళడం కోసం అని, ఫార్మింగ్ కోసం అని చెప్పి కారు కొత్తది కొన్నాను. ఫార్మింగ్ కోసం ఈవీ కారు. ఈవీ కార్. ఓకే, అంటే ఈవీ కారే ఎందుకు నవీన్? పర్యావరణం కోసం అండి. అంటే నార్మల్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంతా పొల్యూట్ అయిపోతుంది ఎక్కడ చూసినా. దీని ఈవీ కార్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. సార్కి ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆ, ఉండాలి అని చెప్పేసి ఈవీ కార్ అవును. తీసుకున్నారు. ఇప్పుడు మీరు కార్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది నవీన్. నేను విన్నాను మీరు కార్ డ్రైవింగ్ అది కూడా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు అని. అవునండి. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కార్ డ్రైవింగ్ సార్ నేర్చుకోమన్నారు. నేను కూడా నేర్చుకోను అన్నట్టే ఉన్నాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదా? భయం ఫస్ట్. కానీ సార్ ఫోర్స్ చేసి పంపించారు. నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్పి పంపించి డబ్బులు కూడా సారే పే చేశారు దానికి, డ్రైవింగ్కి. ట్రైనింగ్‌కి. అవును. నేర్చుకున్నారు అలాగే. ఇప్పుడు అలాగే నాకని కాకుండా ఇప్పుడు మొన్న ఎంప్లాయీస్‌లో కూడా చూస్తున్నాం. కొందరికి కావాలి అన్న వారికి కూడా వాళ్ళకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సార్ నేర్పిస్తా అంటారు. అవును, సార్ మనతోనే మనం నేర్పిస్తారు. అవును. మనం చాలా మంది మన ఆర్గనైజేషన్లో అవును. చూసాము. పర్టికులర్గా ఫీమేల్స్ గురించి సార్ ఇంకా కేర్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. తీసుకుంటారు. కేర్ అవునండి. ప్లస్ వాళ్ళంతటా వాళ్ళు డ్రైవింగ్ డిపెండ్ అవ్వకూడదు అవును. అని అందరికీ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈవెన్ నాకు కూడా చాలాసార్లు చెప్పారు డ్రైవింగ్ నేర్చుకోమని చెప్పేసి. ఇక్కడ మన కంపెనీలో ఉన్న అమ్మాయిలకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్ కేర్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. సార్ అట్లా కేర్ చేస్తారు. ప్రతి ఎంప్లాయీ అంటే మేల్ ఎంప్లాయీ కూడా వాళ్ళని అట్లా రెస్పెక్ట్ చేసేలా కూడా మన దగ్గర పాలసీస్ అంతే ఉన్నాయి. రెస్పెక్ట్గా అందరూ ఒక ఫ్యామిలీ లాగా, ఒక చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి రావద్దు అన్నట్టుంటారు. ఒకవేళ మనం నార్మల్గా అవుటింగ్స్ వెళ్తూ ఉంటాం ఎవ్రీ వీక్, లీడర్షిప్ టీమ్ బయటికి వెళ్తూ ఉంటాం. అక్కడ ఎవరికైనా లేట్ అయ్యి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళని డ్రాప్ చేయి సారే చెప్తారు. ఫస్ట్ అలా వెళ్ళి డ్రాప్ చేయమని చెప్పి. నార్మల్గా ఏ సీఈఓ కానీ అట్లా పట్టించుకోరు. ఆయన అడుగుతారు ఎలా వెళ్తారు ఎలా అని వెళ్తారు, అడుగుతారు. ఒకవేళ వాళ్ళకి అవైలబుల్ లేకపోతే దించిరమ్మని చెప్పి నాకు చెప్తారు. నేను చాలా కూడా సార్లు మనం చూసాము కదా. డ్రాప్ చేసి వస్తూ ఉంటాము. నవీన్, అజా లీడర్షిప్ టీంలో మీరు కూడా ఒక మెంబర్ కదా, అవును. ఎలా అనిపిస్తుంది నవీన్? ఫస్ట్ అయితే ఒక బాధ్యత నావిందని ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే కంపెనీ గ్రోత్లో నేను ఒక పార్ట్ అవ్వాలి. ఇప్పుడు దానికి నేను కష్టపడుతూనే ఉన్నాను, కష్టపడతాను కూడా. ఇంకా లీడర్ పోస్ట్లో పెట్టారు. నార్మల్గా ఎంప్లాయీ లాగా కూడా ఉంచవచ్చు, కానీ యాజ్ ఏ లీడర్గా నాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని నేను చేస్తున్నాను. నవీన్, అంటే ఇష్టపడుతూ కష్టపడుతున్నారా ఈ రోల్? ఎలా చేస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు? కష్టపడుతూ ఇష్టపడుతున్నారు. కష్టపడుతూ ఇష్టపడుతూ గ్రో అవుతున్నారు. అవునండి. ఎక్సలెంట్ నవీన్. అజా కోడింగ్ ట్యూటర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదైతే వన్ ఆఫ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. నార్మల్గా బయట జాబ్స్ సెర్చ్ చేసే వాళ్ళకి. బయట ఎలా ఉన్నదంటే ఇన్స్టిట్యూట్స్లో చూసినప్పుడు అయితే ఏంటంటే వాళ్ళు 3 నెలలు ట్రైనింగ్, 1 మంత్ ట్రైనింగ్, 10,000 పర్ బ్యాచ్ అని అట్లా పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ అని ఇస్తారు. జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అంటారు కానీ వాళ్ళు జాబ్స్ ఇవ్వరు. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే మనం ఇంటర్న్షిప్ 6 months ట్రైనింగ్ ఇస్తాము, అలాగే జాబ్ కూడా ఇదే కంపెనీలో ఇస్తాము.
జాబ్ గ్యారంటీ అనేది ఇక్కడ మనకు ఉంది. జాబ్ కూడా ఇస్తాం వాళ్ళకు, జాయిన్ అయినప్పుడే ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం డే జరుగుతుంది. 1 నుంచే దే ఆర్ ట్రైనింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. అవును. అలాగే ఇప్పుడు మరి వాళ్ళు అట్లా వచ్చారు కదా, అంటే సపరేట్ వచ్చారు కదా అని వాళ్ళని వేరేలాగా చూడం. అందరూ ఒకటేలాగా చూస్తాం. నార్మల్‌గా సాలరీస్ చూసినా కూడా అందరికీ ఒకటే రోజు ప్రాసెస్ అయితది. వాళ్ళు వేరు, మనం వేరు. అంటే వాళ్ళు ఇంటర్న్‌షిప్ టైప్‌లో వచ్చారు కదా, వాళ్ళను ఎందుకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అలా ఉండదు. అందరికీ ఒకే రకమైన రెస్పెక్ట్ ఉంటది ఇక్కడ. డే 1 నుంచి కూడా దే ఆర్ విత్ అజా అండ్ అజా ఎంప్లాయీస్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ ఈ ఇంటర్న్‌షిప్ చేస్తున్న వాళ్ళకి కూడా సేమ్. ఎందుకంటే వాళ్ళు కూడా అజాలో ఎంప్లాయీస్. ఈవెన్ దో దే ఆర్ ఇంటర్న్స్. అవును. ఆళ్ళు ఒక్కసారి అజ్జాలోకి అడుగు పెట్టి ఐడీ కార్డ్ మెడలో పడ్డాయంటే ఆళ్ళొక ఫ్యామిలీ అయిపోయినట్టే. అజా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ. మెంబర్ ఇంకా. అవును. నవీన్, ఈరోజు మనం ఈ అజాస్ మీటర్ లీడర్ షో ద్వారా సార్ ఒక సీఈఓ మాత్రమే అని ఇన్ని రోజులు మేము సీఈఓ లానే అనుకున్నాము. కానీ సార్‌కి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని, సార్ కూడా ఒక రైతు అని మీ ద్వారా మేము ఈరోజు తెలుసుకున్నాం నవీన్. ఇలా సార్ గురించి చాలా విషయాలు, కొత్త విషయాలన్నీ ఈ షో ద్వారా మేము తెలుసుకున్నాం మీ ద్వారా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ తెలుసుకున్నందుకు. ఇవన్నీ మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి వచ్చి ఇవన్నీ మాకు చెప్పినందుకు, కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి. అలాగే లాస్ట్ చివరి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రాయిలాగా వచ్చాను. నన్ను ఒక శిల్పిలాగా ఎక్కింది మాత్రం ఫణి సార్ మాత్రమే. ఫణి సార్ ద్వారానే మనకి ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఆపర్చునిటీ వచ్చింది. ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అయితే ఫణి సారే అండి. చాలా బాగా చెప్పారు. శిల్పంలాగా మిమ్మల్ని మార్చారు అంటారు. అవును నవీన్. అంటే ఇప్పుడు మీరు చెప్తే మేము తెలుసుకున్నది ఏంటంటే, మీరు డిఫరెంట్ స్కిల్స్ అనేది మీరు ఇక్కడ నేర్చుకున్నారు. ఇప్పుడు పర్సనల్గా చూస్తే డ్రైవింగ్ కావచ్చు, అలాగే మీకు ఆపరేషన్స్, తర్వాత నెట్వర్కింగ్, మొత్తం ఇప్పుడు బిఎంఎస్ మొత్తం అది కూడా మీరే చూసుకోవాలి. అఫ్కోర్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు, ఈ షో జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో మేము వచ్చి చూసాము. నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉంది అనగానే మీ దగ్గరికే వచ్చారు. ఇలా అలాగే ఫినాన్స్, ఇలా మల్టిపుల్ రోల్స్ అనేది మీరు అక్కడ ఫోటోగ్రఫీ నుంచి ఇవాళ ఒక ఫినాన్స్ మేనేజర్గా మల్టిపుల్ టాస్క్ని హ్యాండిల్ చేస్తూ ఇంతగా గ్రో అయ్యారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫణి సార్. ఆయన లీడర్షిప్ టీంలో మీతో పాటు మేము ఇంకా మరిన్ని మనం నేర్చుకొని, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని అజా గ్రోత్లో మనం కూడా ఒక పార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాము. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ నవీన్. ఆల్ ది బెస్ట్. I'll be back with another leader in another episode. Until then, signing off. Thank you.